ఇంతవరకు 90s మిడిల్ క్లాస్ అందరికి కనెక్ట్ అయింది సార్. సో ఇంకా అదే అంటే ఎంటర్టైన్మెంట్, ఆ డైలాగ్ కూడా చాలా మందికి కనెక్ట్ అవ్వటం, అంటే ఒక డైలాగ్ కూడా సో అందరి ఇళ్ళలో కనెక్టెడ్. సో మీ వరకు వస్తే అప్పుడు యాక్ట్ చేశారు, ఎప్పుడు సినిమాలన్నీ యాక్ట్ చేశారు. సో 90s ఇప్పుడు మీరు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు కదా, మీకు అంటే చేస్తున్నప్పుడు మీరు అక్కడ చూసినప్పుడు ఏది బెటర్ అనిపించింది? ఏది 90 చూస్తే అది బెటరా ఇది బెటరా అది చాలా కష్టం, ఎందుకంటే సేమ్ ప్రొడక్షన్ కాబట్టి రెండు బాగున్నాయి. ఓకే, అయితే మేము వాళ్ళకంటే ఎక్కువ బాగా చేసామని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ మోడ్లో వెళ్ళారు, ఇక్కడ ఎంటర్టైన్మెంట్తో పాటు అంటే కామిక్ ఎలిమెంట్తో పాటు కొంచెం ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ బాధలు కానివ్వండి, ఆ ఆనందాలు కానివ్వండి, చిన్న చిన్న అవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా పోర్ట్రీ చేశాం. సో వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు, నో డౌట్. వాళ్ళకంటే ఒక్క మెట్టు మేము ఎక్కువ బాగా చేసాం, కనెక్ట్ చేశారు మీరు, బాగా చేసామని మా ఫీలింగ్. నోరు అంతంత తెచ్చుకొని అవుతున్నాయి, అంత ఆనందం అది ఎక్కువ నేను చచ్చిపోతే. అయ్యో చెప్పండి సార్, చెప్పండి. అయితే అది ఒక మోడ్లో అలవాటు అయిపోయింది. సో అందరు కూడా రావడం కూడా, నన్ను అప్రోచ్ అవ్వడం కూడా అదొక సెంటిమెంట్ లాగా అయిపోయి, సార్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్, కాకపోతే చనిపోతారు కదా, సర్లే బట్ ఐ హ్యావ్ టు సర్వైవ్ కదా, నేను కూడా ఐ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద స్పీడ్. సో నేను కూడా కొన్ని యాక్సెప్ట్ చేసేవాడిని. తర్వాత ఏమైపోయిందంటే అది ఎప్పుడైతే సోషల్ మీడియా అవన్నీ వచ్చేసాయో దాంట్లో మీమ్స్ అవన్నీ కామిక్గా తయారైపోయాయి. ఈడు చనిపోతే ఇట్రా సినిమా, రే ఈడు ఇందులో కూడా పోయాడు రో అని చెప్పి, రే ఈడు ఇంకా బతికున్నాడేంట్రా ఈ సినిమాలో అని. ఇందులో రాజీవ్ గారు ఉన్నారంటే సో ఇలా టర్న్ అయ్యారు కదా. సో అంతగా మిమ్మల్ని ఇన్స్పైర్ ఏం చేసింది అంటే నరేషన్ అప్పుడు ఏ లైన్ నచ్చింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈవెన్ శ్రీకాంత్ పల్లె ఉన్నాడు కదా డైరెక్టర్, వచ్చి కథ చెప్పాడు. మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు ఒక యాక్టర్గా, ఇందులో నా క్యారెక్టర్ ఎలా ఉంది, నేను పర్ఫామ్ చేయడానికి ఏమైనా ఉందా లేదా, నా క్యారెక్టర్కి స్పేస్ ఉందా లేదా, ఇవి ఆలోచిస్తారు. నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆన్ ది హోల్ కథ బాగా నచ్చింది. అరే భలే నరేట్ చేసాడే, కథ భలే ఉందే, ఇందులో నేను సపోర్టివ్ క్యారెక్టర్, అతను హీరో, నా కొడుకు హీరో, నా కూతురు హీరోయిన్, ఆ పక్కన శ్రావ్య హీరోయిన్, వీళ్ళు మేజర్, ప్లస్ ఆ పక్కన ఉన్న చిచోరా బ్యాచ్ కాదు, ఇద్దరు అనిరుద్ధును సాయిరామ్, వీళ్ళిద్దరు చిచోరా బ్యాచ్, వీళ్ళు మెయిన్ గా లీడ్ చేసేవాడు. బట్ నేను ఆన్ ది హోల్ కథ చూసి కథ నాకు నచ్చింది, ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్.